ఈరోజు మన డీప్ డైవ్కు స్వాగతం. నమస్కారం. ఈసారి మన చేతిలో ఒక ఆసక్తికరమైన వచనముంది. 1 యోహాను 5:18. అవును. దానితో పాటు ఒక పాత వ్యాఖ్యానం కూడా ఉంది, రీప్రింట్ 2440 నుంచి. సరే. వచనమేంటంటే, దేవుని వలన పుట్టినవాడు పాపము చేయడు. ఇది వినగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. నిజమే. ఎందుకంటే మన అనుభవంలో చూస్తే విశ్వాసులు కూడా తప్పులు చేస్తారు, బలహీనతలు ఉంటాయి. అదే. మరి ఈ వచనం అర్థమేంటి? ముఖ్యంగా ఆ వ్యాఖ్యానం దీన్ని ఎలా వివరిస్తుందో చూద్దాం. వచనం మొత్తం చదివితే, దేవుని వలన పుట్టినవాడు పాపము చేయడని ఎరుగుదుము. దేవుని వలన పుట్టినవాడు తను తాను భద్రము చేసుకొనును గనుక ఆ దుష్టుడు వాని ముట్టడు. అవును. పైకి చూస్తే ఒక సంపూర్ణ స్థితిలాగా ఉంది, కాని ఆచరణలో ఇది ఎలా సాధ్యం? ఈ వ్యాఖ్యానం దీనికి ఏం సమాధానం ఇస్తుంది? ఈ వ్యాఖ్యానం ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెబుతుంది. అదేమిటంటారు? ఇక్కడ దేవుని వలన పుట్టినవాడు అన్నప్పుడు అది మొత్తం విశ్వాసి గురించి కాదట. ఓ, మరి దేని గురించి? విశ్వాసిలో దేవుడు సృష్టించిన ఒక నూతన స్వభావం లేదా క్రొత్త చిత్తం. ఆ వ్యాఖ్యానంలో దీన్ని క్రొత్త సృష్టి అంటారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుందని ఆ వ్యాఖ్యానం వివరిస్తుంది. అంటే ఆ క్రొత్త సృష్టి వేరు, మనం మామూలుగా అనుభవించే మన స్వభావం వేరా? అవును, అదే. ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆ నూతన స్వభావం వేరు, మన పాత పడిపోయిన మానవ స్వభావం అంటే శరీరం, అది వేరు. ఈ రెండింటి మధ్య తేడాను స్పష్టంగా చూపిస్తుంది. అర్థమైంది. అంటే రెండూ పార్ట్సున్నాయన్నమాట. ఒకటి దేవుడిచ్చింది, రెండోది మన పాతది. సరిగ్గా చెప్పారు. మరి పాపం చెయ్యంది ఏది? ఆ మొదటిదా, ఆ క్రొత్త సృష్టియా? ఖచ్చితంగా ఈ వ్యాఖ్యానం చెప్పేది అదే. దేవుని నుండి వచ్చిన ఆ జీవపు బీజం, ఆ పవిత్రతను ప్రేమించే నూతన చిత్తం, అది తన స్వభావరీత్యా పాపాన్ని అస్సలు అంగీకరించదు. ఓకే. దానికి వ్యతిరేకంగానే ఉంటుంది. అయితే విశ్వాసి ఇంకా శరీరంలోనున్నాడు కదా. అవును, పాత స్వభావంలో. అందువల్ల బలహీనతలు, పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. కాని అవి ఆ క్రొత్త సృష్టికి చెందినవి కావు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే మనం చేసే తప్పులు, పొరపాట్లు ఆ క్రొత్త సృష్టికే అంటవా? అంటవని ఈ వ్యాఖ్యానం చెప్తోంది. మరి వాటి మాటేమిది, ఆ తప్పులు, అసంపూర్ణతలు? ఈ వ్యాఖ్యానం ప్రకారం అవి అంటే ఆ శరీర బలహీనతల వల్ల జరిగేవి ఆ క్రొత్త సృష్టి మీద మోపబడవట. ఓ, ఎలాగా? అవి క్రీస్తు చేసిన ప్రాయశ్చిత్త బలి ఉంది గదా. అవును. దాని ద్వారా కప్పబడి ఉంటాయి, ఆ యోగ్యతల కింద దాచబడి ఉంటాయి. అంటే విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం అనే సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుందన్నమాట. అవును. విశ్వాసి యొక్క అసలైన ఆత్మీయ స్థితి ఆ క్రొత్త సృష్టి, అది ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది క్రీస్తు యోగ్యత వల్ల. శరీర కార్యాలు దాన్ని పాడు చేయలేవు. అర్థమైంది. సో ఈ వచనం, ఈ వ్యాఖ్యానం దృష్టిలో విశ్వాసి యొక్క కోర్ ఐడెంటిటీ గురించి చెప్తోంది. అవును, ఆ క్రొత్త సృష్టి గురించి. శరీరంతో పోరాటం ఉన్నప్పటికీ ఆ క్రొత్త సృష్టి పాపరహితంగా, సురక్షితంగా ఉంటుందని, దుష్టుడు దాన్ని ముట్టలేడని. అదే, మీరు చెప్పింది సరిగ్గా ఈ వ్యాఖ్యానమిచ్చే సారాంశం. దృష్టి అంతా ఆ క్రొత్త సృష్టి మీదనే ఉంది, దాని దైవిక స్వభావం, క్రీస్తు బలి ఇచ్చే భద్రత. ఈ క్రొత్త సృష్టికి, శరీరానికి మధ్య ఉన్న తేడానే కీలకమన్నమాట. అవును, ఈ మొత్తం అవగాహనకు అదే పునాది. మొత్తం మీద చూస్తే ఇదొక సంక్లిష్టమైన ప్రశ్నకు, అంటే దేవుని వాక్యం చెప్పే ఉన్నతమైన ప్రమాణానికి, మన అనుభవంలోని బలహీనతకు మధ్య ఉన్న గ్యాప్ని. అవును. దాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాఖ్యానం ఒక మార్గాన్ని సూచిస్తోంది. క్రొత్త సృష్టి, శరీరం అనే విభజన ద్వారా. నిజమే. ఆత్మీయ గుర్తింపుకు, రోజువారీ పోరాటానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూడటానికి ఇదొక ఫ్రేమ్వర్క్ లాంటిది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఈ వివరణ ఎంత బలంగా రెండింటినీ వేరుచేస్తోందో కదా. అవును, చాలా స్పష్టంగా వేరుచేస్తోంది. సరే, ఇక ముగించే ముందు ఒక ఆలోచన. ఈ వ్యాఖ్యానం ప్రకారం మనలోని క్రొత్త సృష్టి సురక్షితంగా, పాపరహితంగా ఉంటే, మరి మన శరీర బలహీనతలతో మనం రోజూ పోరాడతాం కదా. అవును, పోరాటం తప్పదు. ఆ పోరాటానికి ఈ అవగాహన ఎలాంటి బలాన్నిస్తుంది, లేదా బాధ్యతను గుర్తుచేస్తుంది? ఆచరణలో ఈ తేడాను మనం ఎలా చూసుకోవాలి? అది చాలా ముఖ్యమైన ప్రశ్న. బహుశా క్రొత్త సృష్టి యొక్క స్వభావాన్ని గుర్తించుకుంటూ శరీరాన్ని అదుపులో పెట్టుకోవడానికి మరింత ప్రేరణ పొందాలేము. అవును, దాని గురించి మనం ఆలోచించాల్సిన విషయమే. బహుశా మన తర్వాతి చర్చలో దీన్ని మరింత లోతుగా చూడొచ్చు. తప్పకుండా.
ఈరోజు ఈ విశ్లేషణకు ధన్యవాదాలు. మీకు కూడా.